ఇప్పుడు మీకు న్యాచురల్ ఫ్లూయెన్సీ అండ్ మామూలుగా ఫ్లూయెన్సీ మాట్లాడే డిఫరెన్స్ ఏమని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సెంటెన్స్ ఉంది, ఐ డు నాట్ అండర్స్టాండ్ వై హీ సెడ్ దట్ స్టేట్మెంట్. సో ఇలా సహజంగా ఆఫీస్లో మాట్లాడతారు. కానీ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎలా ఉంటుందంటే, ఐ డోంట్ గెట్ వై హీ సెడ్ దాట్, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్ టు బై సమ్ మిల్క్ లేటర్ టుడే. సో ఏంటి, స్టోర్కి వెళ్ళి పాల్గొంటాం అని చెప్తున్నాం, సింపుల్ ఇది. సో ఇది గ్రామటికలీ కరెక్టే, ఫ్లూయెన్సీ వైజ్ ఇది కరెక్టే. కానీ నేటివ్ స్పీకర్స్ ఇలా మాట్లాడరు. న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎలా వస్తుంటే, ఐఎమ్ హెడింగ్ టు ద స్టోర్ టు గ్రాప్ సమ్ మిల్క్ లేటర్ అంటే మాట్లాడుతూ డైలీ కన్వర్జేషన్లో మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడతాం అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను నేను మీకు. ఇట్స్ వెరీ కోల్డ్ అవుట్ సైడ్ సో ఐ విల్ వేర్ మై హెవీ కోట్. సో గ్రామటికలీ ఇది కరెక్టే, అంటే బాగా ఆలోచించి పద్ధతిగా ఒక్కొక్క పదం పెట్టి మాట్లాడితే ఇలానే వస్తుంది. ఇది చాలా అకాడమిక్ ఉంటుంది. యాక్చువల్లీ మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడారు. న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఫ్రీజింగ్ అవుట్ సో ఐ త్రో ఆన్ మై హెవీ కోట్, ఇలా మాట్లాడతారు. సో డిఫరెన్స్ ఏముంది న్యాచురల్ ఫ్లూయెన్సీకి అండ్ ఫ్లూయెన్సీ కంటే? This is day 22 homework assignment. Here are two friends named Julisha and Alia. Julisha: Hey Alia, how are you doing? It has been long time since we met each other. Alia: Hey Julisha, I am doing well. How are you doing? It's good to see you. Julisha: Hey Alia, are you working for this company? Yes. So I have showed the process, I have showed the results, and that's the difference between fluency and natural fluency. And guys, నేను వెరీ సూటిగా క్లియర్గా చెప్తున్నాను, మీకు నిజంగా రిజల్ట్స్ కావాలి అంటే మీరు నా దగ్గరికే రావాలి, స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ ప్రాసెసే చేయాలి. ప్రపంచంలో ఇట్లాంటి కోర్స్ తెలుగు ప్రజల కోసం లేదు. ఇంగ్లీష్లో ఉన్నాయి, చాలా ప్రాసెసెస్ ఉన్నాయి, చాలా టీచర్స్ ఉన్నారు, బట్ తెలుగులో అస్సలు లేదు, ఏం లేదు. తెలుగులో మీరు ఏ ఇన్స్టిట్యూట్ వెళ్ళినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఎక్కడ చూసినా ఎట్లా అయిపోతుందంటే, కేవలం గ్రామర్, వర్బ్ 1, వర్బ్ 2, V3, ప్రిపోజిషన్, కంజక్షన్, ఇట్లానే సీమితమై ఉన్నది. స్పీకింగ్ వరకు ఎవరిని తీసుకురావట్లేదు. నేను తీసుకుని వస్తున్నాను, విత్ ప్రాసెస్ చూపించాను, విత్ రిజల్ట్స్ చూపించాను. ద కోర్స్ ఫీజ్ ఈజ్ 10,000 అండ్ డ్యూరేషన్ ఈజ్ 3 months. 3 months మీరు మండే టు సాటర్డే 6 homeworks చేయండి, ఒకటే బ్రేక్ తీసుకోండి, అట్లా కష్టపడండి. నేను మిమ్మల్ని గ్రామర్ ఎక్స్పర్ట్, న్యాచురల్ ఫ్లూయెన్సీ, పబ్లిక్ స్పీకింగ్ అండ్ డైలీ కన్వర్జేషన్స్ ఎలా చేయాలో ఒక నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్లుగా సజావుగా తయారు చేయగలుగుతాను. మీకు ఫుల్ పేమెంట్ 10,000 చేయడం ఇబ్బంది అయినా మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు ఉంటే మీరు 3 times 3,333 3333 3333 అట్లా పే చేసి కూడా చేయొచ్చు. కొందరు అడిగారు సార్ క్రెడిట్ కార్డు లేదు, పర్వాలేదు కానీ మీరు ఫోన్పేలో కూడా చేయొచ్చు. నేను ఆ సౌకర్యం కూడా కలిగజేస్తున్నాను. సో ఎలా చేసినా మీరు గెలవాలి. ఎక్కడ మీరు డబ్బు కోసమో, ప్రాసెస్ కోసమో, టీచర్ కోసమో కష్టపడకూడదు. కరెక్ట్ ప్రాసెస్ ఉంది, కరెక్ట్గా రిజల్ట్స్ వస్తుంది. నిజంగా మీకు సిన్సియర్గా రిజల్ట్స్ కావాలంటే దెన్ జాయిన్ స్పీకింగ్ ల్యాబ్. నాకు వాట్సాప్లో అడ్మిషన్స్ కోసం మెసేజ్ చేయండి.